ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వైభవంగా శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేకోత్సవం. చంద్రగిరి కోదండరామాలయంలో భక్తి చైతన్యం. దుర్గమ్మ సన్నిధిలో ముగిసిన చైత్రమాస బ్రహ్మోత్సవాలు. విజయవాడ కృష్ణా తీరంలో శాస్త్రోక్తంగా అవబృదోత్సవం. కుప్పంలో శ్రీరామచంద్రమూర్తికి పుష్పపల్లకి. గూడూరులో శ్రీ కోదండరామస్వామికి రథోత్సవం. యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహునికి వెండి జోడు సేవ. మడకశిరలో శ్రీ ఆంజనేయ స్వామికి రథోత్సవం. తిరుపతికి సమీపంలోని చంద్రగిరిలో పురాతన పుణ్యక్షేత్రంగా విలసిల్లుతున్న శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఏప్రిల్ 17వ తేదీ నుంచి ఏప్రిల్ 25వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను టీటీడీ వైభవపేతంగా నిర్వహించింది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ముందుగా ఆలయంలోని సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారిని, శ్రీ ఆంజనేయ స్వామి వారిని ప్రత్యేక వేదికపై శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం పాంచరాత్ర ఆగమ పండితులు అర్చకుల ఆధ్వర్యంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, పంచకలసారాధన, పట్టాభిషేక కిరీటానికి అభిషేకం, పట్టాభిషేక ఘట్టాలను నిర్వహించి శ్రీరామచంద్రమూర్తికి కిరీటాన్ని ధరింపచేశారు. అనంతరం నైవేద్యాలను సమర్పించి మంగళ నీరాజనాలు అందజేశారు. అమ్మలగన్నమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, బెజవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో అవబృదోత్సవ సేవ కనుల పండుగగా జరిగింది. ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీ దుర్గామల్లేశ్వరుల ఆలయంలో చైత్రమాస బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా ముగిశాయి. ఈ సందర్భంగా పలు రకాల సుగంధ ద్రవ్యాలను సంప్రదాయభరితంగా దంచి ఆ లేపనాన్ని స్వామి అమ్మవార్లకు సమర్పించారు. అనంతరం గంగా దుర్గా సమేత మల్లేశ్వర స్వామి ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించి పల్లకిపై కొలువు తీర్చారు. విశేష అర్చనాది కైంకర్యాలను పూర్తి చేసిన తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పావన కృష్ణా తీరానికి తీసుకొచ్చారు. అక్కడ శాస్త్రోక్తంగా త్రిశూల స్నానంతో అవబృదోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. భక్తులు కృష్ణమ్మలో పవిత్ర స్నానాలను ఆచరించి శ్రీ దుర్గామల్లేశ్వరుల కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. శ్రీ వేణుగోపాల స్వామివారు అభిషేకోత్సవంలో ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చారు. నందనందనుడికి సుగంధ ద్రవ్యారాధన మంగళకరంగా జరిగింది. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరం దివ్య కాంతుల్లో మెరిసింది. సకల దేవతా స్వరూపమైన గోమాతకు నిత్య పూజలు జరిగే ఈ గోమందిరంలో గోపాలుని చక్కని మూర్తికి శుక్రవారం శుభవేళ అభిషేక సేవ అందంగా సాగింది. పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలు, ఫలరసాలతో అర్చకులు ఆద్యంతం ఉత్సవ శోభితంగా స్వామివారికి
అభిషేక కైంకర్యాన్ని నిర్వహించారు. అనంతరం తులసి పుష్పమాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని శ్రీ రామాలయంలో వార్షికోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి పుష్పపల్లకి సేవ కనువిందుగా సాగింది. శ్రీ సీతారామ లక్ష్మణులకు ముందుగా పూజలు పూర్తి చేసి హారతులు అందజేశారు. ఆపై ఉత్సవమూర్తులను సకలాభరణ భూషితంగా అలంకరించి పుష్పాలతో సిద్ధం చేసిన పుష్ప పల్లకీపై ఆసీనులను చేశారు. విశేష పూజలతో హారతులు సమర్పించిన తర్వాత భక్తుల జై శ్రీరామ్ నామస్మరణ నడుమ సీతారామ లక్ష్మణుల పుష్ప పల్లకి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ సమర విజయ రామ. తిరుపతి జిల్లా గూడూరులోని కోనేటిమిట్టపై వేంచేసిన శ్రీ కోదండ రామాంజనేయ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రథోత్సవం వేడుకగా జరిగింది. సీతారామ లక్ష్మణుల ముచ్చటైన మూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి రథంపై ఆసీనులను చేశారు. రథాంగ పూజలను శాస్త్రోక్తంగా పూర్తి చేసిన అనంతరం ఆలయ వీధుల్లో శ్రీ కోదండరామస్వామివారి రథోత్సవం అత్యంత కన్నుల పండుగగా సాగింది. శ్రీకాళహస్తి పట్టణంలో వేంచేసిన శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి జాతర ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకంగా పూజాధికారులు నిర్వహించారు. ఇక సాయం సంధ్యా సమయంలో విద్యుత్ దీపాల వెలుగుల్లో అమ్మవారి ఉత్సవమూర్తిని శోభాయమానంగా అలంకరించి సింహవాహనంపై శక్తి రూపిణిగా వేంచేపు చేశారు. డప్పు నృత్యాలు, కోలాటాలు, విచిత్ర కళా ప్రదర్శనల నడుమ శ్రీకాళహస్తి పట్టణంలో శ్రీ ముత్యాలమ్మ తల్లి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో, సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో. మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో, సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో. మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో, సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో. మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో, సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపద మొక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టిటిడి తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న
ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సర్వమంగళ ప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు, ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్త కోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలను నశింపచేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా, ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళాశాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా, భక్తజన అభీష్టప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శనమూర్తిని కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చరణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. యాదగిరిగుట్టలో వెంచేసిన శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో స్వామివారికి వెండి జోడు సేవ కనుల పండుగగా జరిగింది. భక్తులు మొక్కుబడి సేవగా ఈ ఆర్జిత సేవను స్వామివారి సన్నిధిలో జరిపించుకుని తమ కోరికలను స్వామివారికి విన్నవించుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారిని సకలాభరణ భూషితంగా గరుడ వాహనంపై ఆసీనులను చేసి హారతులు అందజేశారు. అలాగే అమ్మవారిని స్వామివారి పక్కనే తిరుచిపై అందంగా అలంకరించి వెంచేపు చేశారు. పూజాధికాలను పూర్తి చేసిన తర్వాత మేళతాళాలు, భక్తుల జై జయ ధ్వనుల నడుమ ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు ఊరేగింపు శోభాయమానంగా జరిగింది. జయ జయ నృసింహ సర్వేశ, జయ జయ నృసింహ సర్వేశ, భయహర వీర ప్రహ్లాద వరద, భయహర వీర ప్రహ్లాద వరద, జయ జయ నృసింహ సర్వేశ. నిహిరశసి నయన మృగన రవేశ, బహిరంతస్థల పరిపూర్ణ, మిహిరశసి నయన మృగన రవేశ, బహిరంతస్థల పరిపూర్ణ, అహినాయక సింహాసన రాజిత బహుళ గుణగణ ప్రహ్లాద వరద, అహినాయక సింహాసన రాజిత బహుళ గుణగణ ప్రహ్లాద వరద, జయ జయ నృసింహ సర్వేశ, భయహర వీర ప్రహ్లాద వరద, జయ జయ నృసింహ సర్వేశ. చిత్తూరులోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో పుణ్యకోటి విమానోత్సవ సేవ వినోదభరితంగా జరిగింది. సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను పట్టు పీతాంబరాలు, స్వర్ణ మణిమయ హారాలు, సుగంధ పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి పుణ్యకోటి విమానంలో వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు, నివేదన, హారతి పూర్తి చేసి ఆలయ వీధుల్లో నగరోత్సవం నిర్వహించారు. అనంతరం లక్ష్మీ సంవాద ముసుగు ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా జరిపారు. దశరథ రామ గోవింద మమ్ము
దశరథ రామ గోవింద మమ్ము దయ చూడు పాహి ముకుంద. దశరథ రామ గోవింద మమ్ము దయ చూడు పాహి ముకుంద. అనంతపురం జిల్లా మడకశిర మండలం అమరాపురం గ్రామంలో వేంచేసిన పురాతన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో చైత్రమాస బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రథోత్సవ సేవ కనువిందుగా జరిగింది. ముందుగా ఆలయంలో విశేషంగా హోమాది క్రతువులను పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై సువర్చల సమేత శ్రీ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులను రథం పైన వేంచేపు చేసి పూజాధికారులు నిర్వహించారు. అనంతరం భక్తుల జై శ్రీరామ్, జై జై హనుమాన్ నామస్మరణల నడుమ రథోత్సవం ఉత్సవ శోభితంగా జరిగింది. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం విశాఖపట్నం బురుజుపేటలో నెలవైన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో చైత్రమాస పూజలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారి దివ్యమంగళమూర్తికి అర్చకులు సంకల్పపూర్వకంగా పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేకాలను నిర్వహించారు. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते. అభిషేకానంతరం శ్రీచక్రార్చన జరిపి అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. సురవరవర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువనపోషిణి శంకరతోషిణి కల్మషమోచని ఘోరరతే. చిత్తూరులోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో అలకోత్సవం వేడుకగా జరిగింది. అమ్మవారిని ఆట పట్టించే విధంగా స్వామివారు భిక్షాటనమూర్తిగా ముసుగు కప్పుకొని రావడంతో అమ్మవారు స్వామివారిని పరాయి పురుషునిగా భావించి తలుపులు మూసేస్తారు. అనంతరం భక్త శ్రేష్ఠుడు తిరుమంగై ఆళ్వార్లు సమర్పించిన ఆభరణాలను ధరించిన స్వామివారు తాను శ్రీరాముణ్ణి అని తెలియజెప్పడంతో సిగ్గుతో అమ్మవారు పూబంతులాట ఆడి స్వామివారి చెంత చేరి ఆలయ ప్రవేశం చేయడమే ఈ అలకోత్సవంలో ప్రధాన ఘట్టం. అత్యంత మనోహరంగా సాగిన ఈ ఉత్సవంలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి మఠంలో స్వర్ణ పల్లకి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. ముందుగా స్వర్ణ పల్లకీలో రాఘవేంద్ర స్వామివారి మూల బృందావన ప్రతిమను వేంచెపు చేసి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఆపై హారతులు అందజేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో మఠం ప్రాంగణంలో ఊరేగింపు జరిపారు. అనంతరం ఊంజల్ మండపంలో సంప్రదాయబద్ధంగా ఊంజల్ సేవ నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వర్ణ పల్లకీ సేవ, ఊంజల్ సేవలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. శ్రీకాకుళంలోని శ్రీ గురుదత్తాత్రేయ స్వామివారి ఆలయంలో చైత్రమాస పూజలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ దత్తాత్రేయ స్వామివారికి ఉపాలయాల్లో వేంచేసిన దేవతామూర్తులకు అర్చకులు సంప్రదాయ భరితంగా అభిషేకాలు నిర్వహించారు. అభిషేకానంతరం సర్వాంగ సుందరంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించి కర్పూర హారతలు అందజేశారు. విశాఖ మహానగరంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో చైత్రమాసం శుక్రవారం సందర్భంగా అభిషేక సేవ ఘనంగా జరిగింది. అమ్మవారి సన్నిధిలో ముందుగా షోడశోపచారాదులతో వైదిక పూజలను నిర్వహించారు. అనంతరం అర్చకులు సంకల్ప పూజలను పూర్తి చేసి శాస్త్రోక్తంగా శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరాలు, మంగళ వాయిద్యాలతో అభిషేకాలను నిర్వహించారు. ఆపై శ్రీ మహాలక్ష్మి దేవిని సకలాభరణ భూషితంగా అలంకరించి కుంకుమార్చనలు జరిపి ధూపదీప నైవేద్యాలు అందజేశారు.
సింహపురి వాసుల ఇష్టదైవంగా అనుగ్రహిస్తున్న నెల్లూరు మూలపేటలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అలంకార మండపంలో రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారికి సర్వాభరణ పుష్పశోభితంగా అలంకరణ చేశారు. ఊరేగింపుగా ఆవరణలోని కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చి కొలువుదీర్చారు. పలు వైదిక క్రతువులను మంగళప్రదంగా పూర్తి చేసిన తరువాత వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ వేణుగోపాలుని కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. రంగారెడ్డి జిల్లాలోని ప్రసిద్ధ చిలుకూరు బాలాజీ దేవాలయంలో అశ్వవాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. ఆలయంలో విశేషంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా అర్చకులు స్వామివారికి బంగారు రత్నాభరణాలు, పూలమాలలతో అలంకరణ చేశారు. ఊరేగింపుగా తీసుకువచ్చి అశ్వవాహనంపై కొలువుదీర్చారు. బాజా భజంత్రీలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ అశ్వవాహన సేవను భక్తిరసభరితంగా నిర్వహించారు. గోవిందనామ స్మరణలు చేస్తూ జంటనగర్ వాసులు అశ్వవాహన సేవలో చిలుకూరు బాలాజీని సేవించి తన్మయులయ్యారు. తిరుపతి జిల్లా గూడూరులోని కోనేటిమిట్ట శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో వేడుకగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆదర్శ దంపతుల కళ్యాణం జరిపారు. చూడముచ్చటగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై బంగారు రత్నాభరణాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరించిన సీతారాములను కొలువుదీర్చారు. రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన కళ్యాణాన్ని భక్తులు కనులారగాంచి పరవశులయ్యారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం 61,492 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,660 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 2,72,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.